హాయ్ హలో నమస్తే ఈరోజు మీకు బ్రెడ్ ఆమ్లెట్ చేసి చూపిస్తాను. మీరు కూడా చేసుకొని తినండి. చూడండి, దానికి కావాల్సింది 2 ఎగ్స్ అన్నమాట, 2 బ్రెడ్స్, పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి, పెప్పర్, సాల్ట్, ఇది వచ్చి ఎర్రగడ్డ, టమాటా మిక్సీకి వేసేసుకున్నాను. కొద్దిగా తీసుకోండి. ఇది అంతలోపనే మనం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకునేసి బ్రెడ్ హీట్ చేసుకుందాం. ఇలా చేస్తే బాగా క్రిస్పీగా చాలా బాగుంటుంది అనమాట. అలాగే పచ్చిదే అప్లై చేసినామంటే చాలా బాగుంటుంది అనమాట. క్రిస్పీగా ఓకే అట్లే రబ్బర్ లాగా ఉంటుంది, బాగుండదు. ఇది హీట్ అవుతా ఉండండి. అంతలోపల మనం ఎగ్స్ పగలు కొట్టుకునేద్దాము. చూడండి, 2 ఎగ్స్ పగలు కొట్టుకునేసి ఫస్ట్ దీన్ని ఇలా బాగా చేసేసేయండి, ఏలో అంతా. ఇంకా చేసిన తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ పేస్ట్ మొత్తం వేసేద్దాం. సాల్ట్ మిరప అన్నీ ఉన్నాయి చెప్పాను కదా, అన్నీ వేసేద్దాం. వేసేసి బాగా షేక్ చేద్దాము. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకొని తినచ్చు. హెల్తీ ఫుడ్ అనమాట. ఎక్కువ ఇడ్లీలు, ఉప్మాలు, పొంగలు చేసేసుకుంటూ ఉంటాం కదా, ఇలా వారానికి ఒక రోజు అయినా కూడా ఇలా చేసి బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇలా బ్రెడ్ హీట్ చేసుకోండి, బాగా 2 సైడ్స్ హీట్ చేసుకోండి. చూడండి, రస్క్ లాగా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకునేసేయండి. మిక్స్ చేసుకున్న తర్వాత బ్రెడ్ కూడా హీట్ అయిపోతుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి, కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. కొత్తిమీర వేసారంటే చూడండి, బ్రెడ్ కూడా బాగా రోస్ట్ అయిపోయింది. దీన్ని అలాగే దీంట్లో వేసేసేయండి. చూడండి, ఇలా హీట్లోనే వేసేసినారంటే బాగా ఆ లిక్విడ్ అనేది లాగేసుకుంటుంది అనమాట ఆ బ్రెడ్కి. అలాగా పచ్చిదంటే సరిగా లాగదనమాట. ఇది చాలా బాగా ఇలా లాగేసుకుని క్రిస్పీగా ఉంటుంది. చూడండి, ఈ బ్రెడ్ కూడా వేసి అంతే. ఇది 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలన్నమాట. చూడండి, ఇలా తిప్పించుకోండి. బాగా రోస్ట్గా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది అన్నమాట, నీసు వాసన లేకుండా. కొంతమంది ఏం చేస్తున్నారంటే అలా పచ్చిది వేసేస్తుంటారు, మాకు నచ్చలేదని చెప్పేస్తా అంటారు అనమాట. అలా చేసే ఆ టెక్నిక్ తెలిసిందంటే బాగా పిల్లలు బాగా తినేస్తారు, పెద్దవాళ్ళు కూడా బాగా తినేస్తారు అనమాట. ఇలా చూడండి, 2 సైడ్స్ బాగా రోస్ట్ అయిపోయింది అనమాట. ఆఫ్ చేసేసేయండి. ఇలా చేసి పెట్టారంటే తినాలనిపిస్తుంది అనమాట. అలా పచ్చిదిగా పెట్టేసి చేసేసుకుంటే తినే వాళ్ళు కూడా వదిలేస్తారు అనమాట. మాకు నచ్చలేదు, బాగలేదు అనేస్తారు అనమాట. మీకు కావాలంటే నేను టేస్ట్ చేసి చూడండి ఎలా ఉందో. వేడిగా ఉంది. సూపర్గా ఉంది, యమ్మీగా ఉంది. మీరు కూడా తినాలనుకుంటున్నారా? మరి తొందరగా ఎందుకు ఆలస్యమో వెళ్ళి కిచెన్లో వెళ్ళి ఎగ్స్ తీసుకొని బ్రెడ్ ఆమ్లెట్ చేసేసుకొని హ్యాపీగా తినండి. ట్రై చేయండి.